వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. జేఈ మెన్స్ లో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించిన డెఫెండం విద్యార్థిని అభినందించిన డాక్టర్ టిఎన్ఆర్. ఒంగోలులోని ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జేఈ మెన్స్ లో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించిన డెఫెండం విద్యార్థి పూజితాను డాక్టర్ టిఎన్ఆర్ ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం 25,000 రూపాయల నగదును ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. అలాగే కల్లగుంట పూజిత కుటుంబానికి ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, మరింత ఉన్నత చదువులు చదువుకునేలా కృషి చేస్తామని డాక్టర్ టిఎన్ఆర్ తెలిపారు. అలాగే రానున్న విద్యా సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదువుకునేలా ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుందని డాక్టర్ టిఎన్ఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, సుబ్బయ్య స్కూల్ ఉపాధ్యాయులు నాగకుమార్ శర్మ, బుచ్చేశ్వరరావుతో పాటు పూజిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది భారీగా పాల్గొని పూజితకు అభినందనలు తెలిపారు. ఫోకస్ టు గంగా న్యూస్, ఎస్వి చారిటబుల్ ట్రస్ట్. లాస్ట్ మంత్ వలేటివారిపాలెం మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వలేటివారిపాలెంకి చెందిన కళ్ళగుట్ట పూజిత అనే అమ్మాయి డెఫ్ అండ్ డమ్కి అంటే స్పెషల్ కేటగిరీ అయినా కానీ ఆ అమ్మాయి ఆల్ ఇండియా మెయిన్స్ జేఈఈ ఆల్ ఇండియా మెయిన్స్లో 1423వ ర్యాంక్ సాధించింది. మంచిగా ఉండి మనం అన్నీ ఉండి కూడా మనం విద్యలో రాణించలేకపోయినా కూడా ఆ పాప వాళ్ళ ఫాదరు మదరు యొక్క స్ఫూర్తితో వాళ్ళ చిన్న కుటుంబం అంటే కరువు పనికి వెళ్ళే అంత స్థితిలో ఆ అమ్మాయి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులని ఆలోచించుకొని ఆ యొక్క ర్యాంక్ చూశాను. నరసింహరావు గారు చేసిన సేవా కార్యక్రమాలు అనేక చూసి నేను ఆశ్చర్యపోయాను. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ నరసింహరావు. ఎందుకంటే నా స్టూడెంట్ ఒక మంచి స్థాయిలో జాబ్ చేయటమే కాకుండా సమాజం పట్ల ఒక మంచి అంకిత భావంతో తనకు వచ్చిన దాంట్లో నీడీ పీపుల్కి హెల్ప్ చేయబడేటువంటి సమయంలో సర్వీస్ వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చింది. వీళ్ళంటే విక్టరీ, విజయం వాళ్ళ అన్నయ్య గారి ద్వారా విజయం లభించింది. అంటే బాగా చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య నరసింహరావు బలము బలహీనం రెండు కూడా వాళ్ళ అన్నయ్య. అందుకని సర్వీస్ ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ఎస్వి రెండు కూడా ఎప్పుడు ధ్రువతారులుగా నిలిచి ఉంటాయి సమాజంలో. ఆ పేరు పెట్టినటువంటి
అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈ రోజున మా ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు నందు ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒలేటివారిపాలెం మండలంలోని ఒలేటివారిపాలెం గ్రామ నివాసి అయిన కండ్లగుంట పూజిత అనే విద్యార్థిని, ఆ పాప డెఫ్ అండ్ డమ్కు చెందిన పాప. ఆ పాప ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆల్ ఇండియా మెయిన్స్ జేఈలో 1423వ ర్యాంకు సాధించిన సందర్భంగా నేను ఆ ఏరియాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో కొంతమంది నా వ్యక్తులు ఆ యొక్క విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందున ఆ విద్యార్థినికి కొంత మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున సత్కరించి ఆ అమ్మాయిని ఇంకా ఆ అమ్మాయి ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా ఉండాలని చెప్పేసి, ఆ అమ్మాయి చాలామందికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున, ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు తరఫున ఆ అమ్మాయిని సత్కరించడం అయింది. ఆ అమ్మాయికి మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున 25,000 రూపీస్ ఒక నగదును కూడా ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని మంచిగా ఉన్న వాళ్ళు కూడా విద్యార్థులు ఎంతో భవిష్యత్తులో రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. టి నరసింహారావు గారు నా దగ్గర ఓల్డ్ స్టూడెంట్. ఈరోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్గా అనేక పదవుల్లో ఉండి కూడా ఈ పేదల కోసం, సమాజం కోసం ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, కరోనా సమయంలో కానీ అంతకుముందు కానీ క్రీడాకారులకు కానీ విద్యకు సంబంధించి అనేక వందల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు డఫ్ అండ్ డమ్ చెందిన ఒక విద్యార్థిని ఆల్ ఇండియా జేఈ మెయిన్స్లో 1423వ ర్యాంకు వచ్చిందని తెలుసుకొని ఆ పాపని ఇక్కడ పిలిపించి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మాయికి సన్మానం చేయడమే కాకుండా 25,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నరసింహారావుని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. సమాజం పట్ల ఒక బాధ్యత కలిగే వ్యక్తిగా, తను సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిగా తను అనుకున్న పేదలు కొంతమందికి సహాయం చేయాలి, ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయాలి, వాళ్ళని చదివించడం ద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ బాగుంటాయి అనే ఒక మంచి ఆలోచనతో, మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్తున్న నరసింహారావుని అభినందిస్తూ ఆ పాపకి నా విద్యా సంస్థల తరపున, నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్వి చారిటబుల్ ట్రస్టు స్థాపనలో భాగంగా ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించి అనేక మంది జిల్లాలో అనేకమైన పాఠశాలలకు, అనేకమైన విద్యా సంస్థలకు ఎన్నో సౌకర్యాలు కల్పించి పిల్లలకి పుస్తకాలు వితరణ చేసేటువంటి నరసింహారావు టిఎన్ఆర్ అంటారు. టిఎన్ఆర్ ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అన్నయ్య గారి పేరుతో కలిపి వచ్చేట్లుగా, శేషయ్య, వెంకట్రావు గారి పేర్లతో కలిపి వచ్చేట్లుగా ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేద విద్యార్థుల కోసం, విద్యా సౌకర్యాల కోసం ఆయన తప్పించేటువంటి తపన చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ నరసింహారావు నేను సుబ్బయ్య పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ విద్యార్థికి నేను సంస్కృతం బోధించాను. ఆ సంస్కృత భాష యొక్క ఔన్నత్యం వలన అతనిలో ఈ నీతి నిజాయితీ ఉవ్వెత్తున ఎగిసి సమాజ అభివృద్ధికి తాను ఒక భాగస్వామి అయ్యి పేద ప్రజల అభ్యున్నతి కోసము, సమాజంలో అందరూ కూడా సమాజ స్థాపనకు ధ్యేయంగా విద్యని ఒక ఆయుధంగా చేసుకొని విద్య కావాలి సమాజానికి అన్నటువంటి ఏకైక దృక్పథంతో ఒక వివేకానందుడు, ఒక అంబేద్కరు, బుద్ధుడు ఇటువంటి గొప్ప మహనీయుల యొక్క చరిత్రలను పుణికిపుచ్చుకొని వారి ద్రోవలో ప్రయాణం చేస్తూ తను చేతనైనంత సహాయము 10 మందికి అందించాలని అనేక మంది కలెక్టర్ చేత కూడా మంచి సన్మానాన్ని పొందినటువంటి వ్యక్తి నరసింహారావు అవటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మేము పాఠంలో ఏమి చెప్పామో, ఎంత చెప్పామో మమ్మల్ని గుర్తుపెట్టుకొని గురువుల భక్తిభావంతో ఉంటూ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం రగిలిస్తూ సమాజము అభివృద్ధి కాంక్షతో ముందుకు పోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి నరసింహారావు గారు. ఆ నరసింహారావు గారు ఇంకా దినదిన ప్రవర్తమానమవుతూ ఇంకా ఇతోధికంగా సేవ చేస్తూ సమాజంలో తన చివరి ప్రయాణం వరకు కూడా అందరినీ కలుపుకొని పోయి విద్యాభివృద్ధికి కంకణబద్దులవుతున్నారని తెలుసుకొని చాలా ఆనందపడుతున్నాను. 2024 TSET ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థుల విజయ ప్రభంజనం. స్టేట్ ర్యాంక్ 854 కే సాకెట్ సాయిరామ్ తిరుగులేని విజయాలు సాధించడంలో మాకు మేమే సాటి. 2000 లోపు 2 ర్యాంకులు, 5000 లోపు 10 ర్యాంకులు, 10,000 లోపు 22 ర్యాంకులు. శ్రీ సరస్వతి IIT నీట్ అకాడమీ
ఒంగోలు. Admissions are open. Contact for admissions 9176162696, 8143668888 and 7306881966.